దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రోటోకాల్ వివాదం తీవ్ర చర్చకు దారితీసింది. ఆదివాసీ మహిళ అయిన ప్రెసిడెంట్కు టీఎంసీ సర్కార్ ప్రోటోకాల్ పాటించకుండా అవమానించిందని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రపతికి ప్రోటోకాల్ ప్రకారం సీఎం లేదా ఉన్నతాధికారులు స్వాగతం పలికాలి. అలా జరగకపోవడం రాష్ట్రపతిని అవమానించడమేనని తెలిపింది కేంద్రం. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లుగా చెప్పింది హోంమంత్రిత్వ శాఖ. ఇక ఈ ఘటనపైన వెంటనే వివరణ ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ప్రోటోకాల్ ఎక్కడ విఫలమైంది, బాధ్యులెవరు అనే అంశాలపైన కూడా నివేదిక కోరింది. సాయంత్రం 5 గంటల వరకు వివరణ ఇవ్వాలని తెలిపింది కేంద్రం. బెంగాల్లోని సిలిగురిలో జరిగిన అంతర్జాతీయ సంతాల్ ఆదివాసీ సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రెసిడెంట్కు స్వాగతం పలికేందుకు సీఎం మమతా బెనర్జీ సహా ఏ ఒక్క రాష్ట్ర మంత్రి కూడా రాలేదు. దీనిపై స్పందించిన రాష్ట్రపతి తనపై సీఎం మమతా బెనర్జీ కోపంగా ఉందేమోనని అన్నారు. అందుకే కనీస మర్యాద కూడా పాటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో భద్రతా కారణాలతో సదస్సు వేదికను చిన్న మైదానానికి మార్చడంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక వేలాది మంది గిరిజనులను కలుసుకోలేకపోయారని విచారం వ్యక్తం చేశారు ప్రెసిడెంట్ ముర్ము. బెంగాల్ పర్యటనలో ప్రెసిడెంట్ ముర్ముకు ప్రోటోకాల్ ఉల్లంఘనపై స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రపతి పట్ల అగౌరవం దేశానికే అవమానమని అసహనం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధమైన పదవులు రాజకీయాలకు అతీతమని చెప్పారు. రాష్ట్రపతి పదవి మన గణతంత్ర వ్యవస్థ గౌరవానికి చిహ్నమని తెలిపారు. రాష్ట్రపతి పట్ల ప్రదర్శించాల్సిన కనీస గౌరవ మర్యాదల్లో కూడా లోపాలు జరగటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు సీఎం చంద్రబాబు. గిరిజనులు అంటే సీఎం మమతా సర్కార్కి ఏమాత్రం గౌరవం లేదని అన్నారు ప్రధాని మోదీ. దేశమంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటుంటే టీఎంసీ సర్కార్ మాత్రం దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ముర్మును అవమానించిందని ఫైర్ అయ్యారు. సంతాల్ గిరిజన ఉత్సవంలో కూడా పాల్గొనడానికి వెళ్తే ప్రోటోకాల్ పాటించకపోవడం రాజ్యాంగాన్ని ధిక్కరించడమేనని చెప్పారు. ఇక సీఎం మమతా తీరుతో ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురైందని అన్నారు ప్రధాని మోదీ. पश्चिम बंगाल में टीएमसी सरकार ने देश की राष्ट्रपति आदरणीय द्रौपदी मुर्मू जी का घोर अपमान किया है।